మరి మీకు అనిపించలేదండి పర్సనల్ గా, మీరు అంత డైహార్డ్ ఫ్యాన్ కదా శ్రీదేవి గారికి, ఇప్పుడు తనని కూర్చోపెట్టి సెట్ లో తను డాన్సులు చేస్తుంటే అసలు మీరు ఎంజాయ్ చేయొచ్చు, మీతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం. అసలు అందరిని ఏడిపించారు కదా, అందరు కలల రాణిని అసలు కట్టుబట్టలతో అడవికి పంపించి అడవిలో కూర్చోబెట్టి పాట తీసి, మీకు అనిపించలేదు అలాగే? వాట్ డిడ్ యు రియల్లీ ఎక్స్పెక్ట్ ఆఫ్ ఇట్? అంటే నేను ఒకటి, ఐ వాంటెడ్ టు షో హర్ వెరీ బ్యూటిఫుల్, ఒక టార్గెట్. రెండోది తనకున్న ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ కెపాసిటీ విచ్ ఐ సా ఇన్ మిస్టర్ ఇండియా, లేకపోతే అలాంటి సినిమాలు, వాటిలో తనకున్న కామెడీ టైమింగ్, ఇవన్నీ ఎక్స్ప్లాయిట్ చేయడానికి డిజైన్ చేసి రాసిన స్క్రిప్ట్ అది క్షణక్షణం. ఓకే, శ్రీదేవి చుట్టూ. అంటే ఎవరు మిమ్మల్ని, మీరు ఇంకా దేర్ వాజ్ నెవర్ ఎవర్ డిస్కషన్? నో డిస్కషన్. ఇంకా మీతో ఎవరు మాట్లాడతారు సార్ శివ తర్వాత? ఎప్పుడు మాట్లాడలేరు, ఆ తర్వాత అసలు ఎప్పుడు మాట్లాడలేదు. శివ కూడా మాట్లాడరా. అంటే అది మీరు కన్విన్స్ చేసే దాన్ని బట్టి ఉంటది కదా. అయ్యో వెంకట్ గారు చెప్పారు కదా, మాట్లాడినప్పుడు నేను కన్విన్స్ చేయగలిగితే ఒప్పుకుంటారు కదా. అదే పాయింట్. మరి ఆ తర్వాత డౌన్ ది లైన్ క్షణక్షణం తర్వాత గోవింద గోవింద వచ్చింది. గోవింద గోవింద వాజ్ ఆల్సో డిడ్ నాట్ ఫేర్. కరెక్ట్. మీరు మీదైన కారణం? గోవింద గోవింద ఒక వన్ రీజన్ ఈజ్, ఇప్పుడు నేను హోల్ ఒక స్టోరీ అంతా బిల్డప్, ఇంటర్వ్యూలో ఒక రాబరీ జరుగుతుంది తిరుపతి, దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు ఏంటి అనేది సెకండ్ పార్ట్. ఈ రాబరీ నేను 1200 feet ఎంతో, అంటే ఆల్మోస్ట్ 12 to 13 minutes, దాంట్లో సెన్సార్లో 9 minutes ఎగిరిపోయింది. 9 కన్నా పైన. ఎందుకు వాళ్ళు వేసి దేవుడి గుళ్ళు షూస్తో ఉండకూడదు, అంటే దొంగలు రాబ్ చేయడానికి వచ్చి వాళ్ళు షూస్ ఎందుకు ఇస్తారు బయట? ఓకే, అది వేరే విషయం. దాని ఒక్కదాన్ని మనం అంటలేను. దట్ కుడ్ బి వన్ రీజన్, ఫండమెంటల్ హుక్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ అది ఆ టైంలో. సెకండ్ మేబీ అంటే ఇప్పుడు ఇదంతా కూడా పోస్ట్ అనాలిసిస్ క్షణక్షణం లాగా. అంటే మెయిన్ రీజన్ ఐ బిలీవ్ రాబరీ థింగ్ ఒకటి, దాంతో ఎమోషన్ అనేది లేకుండా పోయింది సినిమాలో. సో ఇండివిజువల్ గా సాంగ్స్ బాగున్నాయి, ఏదో సీన్స్ బాగున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, కానీ వాట్ వాజ్ మిస్సింగ్ ఇస్ ద ఫండమెంటల్ హుక్. దేనికోసం అయితే సినిమా తీసామో అది లేదు సినిమా. 9 minutes లేపడం వల్ల అదే మెయిన్ పాయింట్ అది కదా. ఓకే, ఎందుకంటే అసలు ఒరిజినల్ గా ఆ సీక్వెన్స్ చూస్తున్నప్పుడు రీ రికార్డింగ్ టైంలో ఈ కోరస్ సింగర్స్ కొంతమంది మోర్చిపోయారు అసలు అది చూసి, ఆ ఎపిసోడ్. అవునా? రాబరీ ఎపిసోడ్ చూసి. అంటే అంత స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటది అది. కానీ మీరు టైటిల్ కూడా మంచి టైటిల్ అండి, అంటే పాపులర్ కొలెక్టివల్ టైటిల్ గోవింద గోవింద అని అంటారు. ఆ టైంలో చాలా మందికి రివర్స్ గోవింద గోవింద అంటే దే ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ నెగిటివ్ టైటిల్. అంటే మనం ఒక గోవింద అంటాం కదా, గోవింద గోవింద అంటే పోయిందని నెగిటివ్ ఆస్పెక్ట్ లో చూసేవారు చాలా మంది. అది మరి దత్ గారు వజ్ర కిరీటం అనేది మీకు సజెస్ట్ చేస్తున్నారు కదా. కరెక్ట్. మరి ఎందుకు మీరు ఒప్పుకోలేదు వజ్ర కిరీటం? ఐ థాట్ ఇట్ వన్ మరి ఏ ఫర్ యాపిల్ టైటిల్, అంటే ఐ వాంటెడ్ ఎ స్లైట్ పన్ ఇన్ ఇట్. గోవింద గోవింద అది అప్పుడు బాగా మీరు అన్నట్టుగా మీరు పెట్టింది కొలిక్వల్ టైటిల్. ఎందుకంటే ఎవరు కొండ మీదకి వెళ్తున్నా గోవింద గోవింద అని అరుచుకుంటూ వెళ్తారు, ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు కూడా గోవింద గోవింద అనుకుంటారు. బట్ ఆన్ ది అదర్ సైడ్ వాడు డబ్బులు ఎవడన్నా పోగొట్టుకుంటే ఆ సెన్స్ ఎక్కువ క్యారీ అయిందండి సినిమా మీద. అక్కడ మరి ఇంకెవరు నిలబడలా. నాగార్జున అండ్ శ్రీదేవి, రాజుకోట మంచి మ్యూజిక్ చేశారు, మంచి పాటలు, ఇందిరా మందిర, సుందర, ఎప్పటికీ మర్చిపోలేని పాటలు అవన్నీ కూడా. తర్వాత ఆఫ్టర్ దట్ మీరు బాలీవుడ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు చేసిన సినిమాలు, యు మేడ్ ది బాలీవుడ్ నీల్ డౌన్ బిఫోర్ యూ. ఇప్పటి వరకు దట్ ఈస్ టూ స్ట్రాంగ్ లైన్. ద పాయింట్, ఇప్పుడు నాకున్న ఒక యునిక్ ఆస్పెక్ట్ స్టోరీ టెల్లింగ్, మేకింగ్ టెక్నిక్ పరంగా ఉన్న అవగాహనలో, దే నెవర్ సా ఏ లవ్ స్టోరీ లైక్ రంగీలా ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే నెవర్ సా సంథింగ్ లైక్ సత్య. సో ఆటోమేటిక్గా అంత డిఫరెన్స్ ఇన్ టేకింగ్ వచ్చినప్పుడు ఐ విల్ బి టాక్డ్ అబౌట్. యు వర్ టాక్డ్ అబౌట్ ఇండియా టుడే లాంటిది కూడా మీకు బ్రహ్మాండంగా అసలు డైరెక్టర్ ఆఫ్ ది సెంచరీ అని, డైరెక్టర్ ఆఫ్ ది కంట్రీ అని, అసలు డైరెక్టర్ ఆఫ్ ది వరల్డ్ అని, అసలు మామూలుగా పోటీ పడి ఇచ్చారు మీకు టైటిల్స్. అన్ని టైటిల్స్ విన్ చేసిన ఇండియన్ డైరెక్టర్లు లేడు, అండ్ వరల్డ్ లో కూడా లేరు అన్ని టైటిల్స్ వచ్చిన వాళ్ళు. మనం గాడ్ ఫాదర్ ఇలాంటి స్టూడెంట్స్ ఆఫ్ సినిమా లవ్ చేస్తారు గాడ్ ఫాదర్ అని. హౌ మెనీ పీపుల్ కుడ్ హ్యావ్ సీన్ గాడ్ ఫాదర్? బట్ మీది అలా కాదు. ఇక్కడ మీరు ఈ రోజున మీ అభిమానులందరూ కూడా
డౌన్ ది జనరేషన్ సందీప్ వంగలాట వాడి దగ్గర నుంచి నిన్న హత్య అనే సినిమా తీసిన శ్రీవిద్య వరకు కూడా అందరూ మిమ్మల్ని మీ పేరు జపం చేస్తుంటారు. అందరూ వర్మ గారి లాగా షాట్ తీయాలి, వర్మ గారి లాగా షాట్ తీయాలని. బట్ ఈ దీంట్లో మీరు ముందుకెళ్తూ వెళ్తూ వెళ్తూ సడన్ గా సమ్వేర్ యూ శాంక్ నే బాటమ్లెస్ పిట్ లో పడిపోయినట్టుగా అయింది సార్. అది ఎవరు కూడా మీ అభిమానులు ఎవరు కూడా మళ్ళీ ప్రతి సినిమా మీరు తీసిన రక్త చరిత్ర గాని ఎనీ డ్యామ్ ఫిల్మ్ ఐ కాల్ ఇట్ ఇన్ దట్ పీరియడ్ మీరు తీసిన వాటిలో ఒక్కొక్క షాట్ ఒక్కొక్క లైబ్రరీ షాట్ అండి, చూసి నేర్చుకోవాల్సింది. బట్ వై యూ హ్యావ్ ర్యాన్ ఇన్ టు దట్ సెగ్మెంట్ అండి, నాకైతే ఇప్పటికీ నేను మన దాంట్లో అది చెప్పాను కదా, ట్వీట్ లో సారాంశం అదే కదా. బేసిక్ గా ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆబ్జెక్టివ్ లెస్ డెస్టినేషన్ అని ఉంటుంది. ఐన్ ర్యాండ్ ప్రిన్సిపల్స్ లో ఆబ్జెక్టివిజం అనే దానికి మీనింగ్ ఏంటంటే లక్ష్యం, నేను ఇది సాధించాలా, ఇక్కడికి వెళ్ళాలా, అక్కడికి చేరుకోవాలి అనే ఒక క్లారిటీ ఉన్నప్పుడు మీకు ఒక ఆబ్జెక్టివ్ ఉన్నట్టు. నేనేంటంటే రోడ్డు మీద వెళ్తున్నా, డెస్టినేషన్ ఎందుకు వెళ్తున్నాను, వెళ్ళాల్సిన అవసరం ఏంటి, అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అనే క్లారిటీ అనేది ఆలోచించకుండా నడిచాను. అని ఏ సినిమా పడితే అప్పుడు ఏ మూడ్ వస్తే అది తీసేయడం. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్టివ్లెస్ డెస్టినేషన్. ఆబ్జెక్టివ్లెస్ యువర్ జర్నీ ఎయిమ్లెస్ టువర్డ్స్ ద డెస్టినేషన్, దేర్ ఇస్ నో ఎయిమ్. అక్కడ ఒక ఆశయం ఏంటంటే ఐ బిలీవ్ ఐమ్ ఏ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్, ఐఎమ్ వెరీ వెల్ రెడ్ పర్సన్. నాలాంటి వాడు కూడా అలా అంత బేసిక్ కామన్ సెన్స్ లేకుండా ఇన్ని సంవత్సరాలు టైం ఎలా వేస్ట్ చేస్తాడు, ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేస్తాడు అంటే దట్ ఈస్ అన్ ఆన్సర్ ఐ కెనాట్ గివ్. ఇప్పుడు దీంట్లో ఎప్పుడు నాకు తట్టలేదని కాదు, అప్పుడప్పుడు వస్తున్నాయి ఇది సిగ్నల్స్. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రాన్సిస్ కపూలా అది ఒక ఇంటర్వ్యూ చేశాను ఒక 7-8 గాడ్ ఫర్ ద డైరెక్టర్. ఇంటర్వ్యూరు తను ఏదో సినిమా తీసాడు, కాన్వర్జేషన్ అని. గాడ్ ఫాదర్ అంత బాగుంటుందా అని అడిగాడు ఇంటర్వ్యూర్ కపూర్ అని. అంటే లేదు, సినిమాని కంపేర్ చేయట్లేదు నేను, మీరు గాడ్ ఫాదర్ తీశారు, నాకు బ్రహ్మాండంగా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది చూస్తున్నప్పుడు, ఆ ఎక్స్పీరియన్స్ నేను ఫీల్ అవుతున్నా ఈ సినిమాలో అంటే. కపుల్ ఆన్సర్ చెప్పలేకపోతున్నాడు, ఎందుకంటే తనకు కూడా తట్లా. అంటే ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలా లాంటిది కూడా అలాంటి పప్పులో కాలేసాడు అంటే అప్పుడు ఏంటి, చాలా మంది థియేటర్స్ ఈవెన్ ఇక్కడ కూడా. సో ద పాయింట్ ఏంటంటే మనం ఏ సినిమా అయినా ఒక డెసిషన్ నుంచి వస్తుంది. ఆ డెసిషన్ ఆ రోజు ఎందుకు ఏ పరిస్థితిలో ఏం తీసుకున్నాం అనే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ లోంచి మనం చేస్తాం. సో దాన్ని లుక్ బ్యాక్ చేసుకోవడానికి, మళ్ళీ ఆలోచించడానికి ఏదన్నా ఒకటి జరగాలి, సంథింగ్. ఇప్పుడు నేను కాదు, ఏ డైరెక్టర్ కూడా ప్రపంచంలో కూడా భారతదేశంలో కూడా సినిమా బాగుండకూడదు అని ఎవ్వరూ తెలియదు సినిమా. అవునండి, ఎవ్రీబడి థింక్స్ దేర్ ఇస్ సంథింగ్, చప్పట్లు కొట్టాలనే కదా, దేర్ ఇస్ సంథింగ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.